గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఎంటర్ అయ్యేది. బుకింగ్ ఆఫీస్ రైట్ సైడ్లో అండ్ పక్కన వచ్చేసరికి వెయిటింగ్ ఏరియా అండ్ ఫుడ్ కోర్ట్ ఉంది. సో మనం వెళ్ళేది వాళ్ళ 12787 నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్. జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇవాళ మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చి 12787 నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్. సో ట్రైన్ ఇంకా రావడానికి ఒక 30 minutes టైం ఉంది. ట్రైన్ వచ్చిన తర్వాత మీకు ఇష్టం చెప్తాను. స్టేట్ మనం విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఒక 20 minutes డిలేతో బయలుదేరిపోయాము. సో ఇక్కడ మన ట్రైన్ వచ్చేసరికి లోకో రివర్సల్ అవుతుంది. సో వచ్చిన డైరెక్షన్లోనే మళ్ళీ వెళ్తాం, బట్ మనం అన్నది హైదరాబాద్ లైన్లోకి వెళ్ళిపోతాము. సో అందుకని ఇక్కడ లోకో రివర్సల్ అయ్యాక మన ట్రైన్ స్టార్ట్ అయింది ఒక 20 minutes డిలేతో. ఈ ట్రైన్ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి. స్టే ట్యూన్డ్. మీలో ఎంతమంది ఈ బ్లాగ్ విజయవాడ నుంచి చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనం అన్నది హైదరాబాద్ లైన్ వైపు మారిపోతున్నాము. ఇటు పక్క రైట్ సైడ్ కనిపించే లైన్ వచ్చేసరికి టువర్డ్స్ విశాఖపట్నం, బట్ మనం అన్నది హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్నాము. మన ట్రైన్ వచ్చి ఇంకా ఐసీఎఫ్ కోచెస్తోనే రన్ అవుతున్నాయి, ఎల్హెచ్బితో కాదు. సో మన ట్రైన్ది మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 110 km/h మాత్రమే ఉంటుంది. విజయవాడ కోచ్ మెయింటెనెన్స్ యార్డ్, అక్కడ షంటింగ్ ట్రైన్స్, కోచ్ మెయింటెనెన్స్ అన్నీ జరుగుతాయి. ఇందాక అటు సైడ్ చూపించిందే కాకుండా ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ లైన్ కనిపిస్తుంది చూసారా, ఇది కూడా టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళేదే. మనం అన్నది టువర్డ్స్ హైదరాబాద్ అన్నది ఇప్పుడు కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. ఇటు పక్క లైన్ కూడా టువర్డ్స్ విశాఖపట్నం, అటు పక్క చూపించే చూసారు డిఎంయూ దగ్గర, అది కూడా టువర్డ్ విశాఖపట్నం. అటు నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళంగానే టువర్డ్స్ భీమవరం వెళ్తాం. మనం పూరి తిరుపతి బ్లాక్ చేశాక దాంట్లో మీకు ఆ రూట్ క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైనా బ్లాక్ చూడకపోతే కనుక కింద మన ఛానల్లో లైవ్ ఉంది, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. సో మనం అన్నది హైదరాబాద్ వైపు వచ్చేసాము, హైదరాబాద్ లైన్ వైపు. సో మనం ఖమ్మం, వరంగల్, కాజీపేట మీదుగా హైదరాబాద్కి వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వైపు వెళ్తుంది. సో నేను వచ్చి ఈ ట్రైన్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు అంటే సికింద్రాబాద్ వరకు ట్రావెల్ చేస్తున్నాను. ఎదురుకుండా వ్యాప్ 7తో షాలిమార్, హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మన క్రాస్ అవుతుంది, టువర్డ్స్ విజయవాడ వెళ్తుంది. విజయవాడ నుంచి అది హైదరాబాద్ షాలిమార్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఈ ట్రైన్లో కూడా ఫుల్ ఎండ్ టు ఎండ్ జర్నీ చేయాలి,
చూద్దాం, తొందరలోనే వీలైతే చేస్తాను. చాలా ట్రైన్స్ కవర్ చేయాల్సింది ఉంది. నేను మ్యాక్సిమం ఎండ్ టు ఎండ్ జర్నీస్ చేయడానికే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి, ఇట్లా షార్ట్ డిస్టెన్సెస్ చేయకుండా. సో మోస్ట్లీ ఎండ్ టు ఎండ్ కవర్ చేసి చూద్దాము ఎన్ని ఎండ్ టు ఎండ్ జర్నీస్ చేయగలుగుతానో నేను అన్నది. సో తొందరలోనే ఈ టైం కూడా చేస్తాను. ఇంకా చాలా ట్రైన్స్ రాబోతున్నాయి జర్నీస్. మీరు ఇట్లానే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ ట్రైన్కి టోటల్ సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా వచ్చేసరికి టోటల్ 22 స్టాప్స్ ఉంటాయి. బట్ మనం అనేది 7th స్టాప్ అయిన విజయవాడలో 12th స్టాప్ అయిన సికింద్రాబాద్లో దిగిపోతాము. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. బట్ వీక్లీ 5 డేస్ మాత్రం వయా వరంగల్ మీదుగా వెళ్తుంది. అండ్ 2 డేస్ వచ్చేసరికి వయా గుంటూరు వెళ్తుంది. సో వయా వరంగల్ మీదకి వెళ్ళే డేస్ వచ్చేసరికి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ సాటర్డే. వయా గుంటూరు వచ్చేసరికి ఫ్రైడే అండ్ సండే. సో ఈ ట్రైన్ వచ్చేసరికి నర్సాపూర్లో 11:15కి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 7:10కి నాగర్సోల్లో వెళ్తుంది. అలాగే విజయవాడకు వచ్చేసరికి 1:50కి వస్తుంది. అండ్ హైదరాబాద్కి వచ్చేసరికి 7:50కి దింపేస్తుంది. సో ఓవరాల్ ట్రైన్ జర్నీ టైం వచ్చేసరికి మనకి 6 hours 10 minutes పడుతుంది. సో ఇంకా ఈ ట్రైన్ గురించి చాలా విషయాలు చెప్పాలి, కోచ్ పొజిషన్స్ అండ్ ఫేర్ అవన్నీ కూడా. సో స్టే ట్యూన్, ఇంకా ముందు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈ లోపల మీరు బ్యూటిఫుల్ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో విజయవాడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే రూట్లో. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12787. మీకు కావాల్సి వస్తే ఈ ట్రైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈజీగానే కన్ఫర్మ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను అన్నది నిన్న బుక్ చేసుకున్నాను, ఇవాళ కన్ఫర్మ్ అయిపోయింది. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కూడా కన్ఫర్మ్ సీట్ S4 సీట్ 71 సైడ్ లోయర్ వచ్చింది. సో కన్ఫర్మ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇట్లా బుక్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే ఎమర్జెన్సీ పర్పసెస్లో కానీ. బట్ ఈ ట్రైన్కి ఆన్ బోర్డ్ ప్యాంట్రీ క్యారీ అయితే ఏం లేదు. సో మిమ్మల్ని వాటర్ అన్నీ క్యారీ చేసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఆన్ బోర్డ్ ప్యాంట్రీ క్యారీ లేదు. ఫుడ్ కూడా మనకి సమోసాలు ఇట్లాంటివి దొరుకుతాయి తప్పించి ఇంకేం ఎక్కువ దొరకవు. సో ఖచ్చితంగా వాటర్ అండ్ మీ ఫుడ్ మీరు క్యారీ చేసుకోండి. ఎందుకంటే సైడ్ ప్యాంట్రీ ఉంటుంది కానీ ఆ ప్యాంట్రీ ఫుడ్ అయితే నేను ప్రిఫర్ చేయొద్దనే చెప్తాను. దానికన్నా స్టేషన్లో తీసుకోవడం బెటర్. సైడ్ ప్యాంట్రీలో ఫుడ్ ఖరాబ్ అయిందంటే కనుక మనం ఎవ్వరికి కంప్లైంట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. పచ్చటి పొలాలు చూస్తున్నారా? ఏం పొలాలో మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ట్రైన్ ఇందాక నుంచి చాలా స్లోగా వెళ్తూ ఆగిపోతుంది. ఎందుకంటే ముందు ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ జరగటం మూలాన. సో ఆల్రెడీ మన ట్రైన్ 20 minutes డిలే ఉండే, బట్ ఇప్పటికీ ఒక 40 to 1 hour డిలే అయిపోయింది ఈ ట్రాక్ మెయింటెనెన్స్ మూలాన. సో ఇప్పుడు కొద్దిగా స్పీడ్ అందుకుంది మళ్ళీ. సో అదేం ఫ్యాక్టరీ మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కనుక నాకు ఖచ్చితంగా చెప్పండి. నాకైతే ఐడియా లేదు, అందుకని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. థర్డ్ వర్క్ ట్రాక్ లైన్ జరుగుతున్నాయి చూసారా? అటు పక్కంతా థర్డ్ లైన్కి రెడీగా ఉంది. ఇదిగోండి, ఇదంతా ఈ ట్రాక్ వర్క్ మూలాన మన ట్రైన్ అనేది లేట్గా వెళ్ళటం జరిగింది. యాక్చువల్గా చాలా డిలే చేస్తారు. దీని మూలన మన ట్రైన్ చాలాసేపు ఒక స్టేషన్లో ఆపేసిన తర్వాత బయలుదేరింది మళ్ళీ. అండ్ స్లోగా వెళ్తుంది. మనం ఇంకా ఖమ్మంకి కూడా చేరుకోలేదు. నాకు వచ్చేసరికి స్లీపర్లో ఈ ట్రైన్కి వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి 255 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. ఏసీ అండ్ సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అండ్ ఫేర్స్ డిఫరెంట్ ఉంటాయి. నేను ఈ
రేట్ వచ్చేసరికి కేవలం విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకే చెప్తున్నాను. సో నాకు వచ్చేసరికి 255 రూపీస్ పడింది. మనం అన్నది ఖమ్మంకి చేరుకుంటున్నాము. ఖమ్మం స్టేషన్ కోడ్ వచ్చేసరికి కేఎంటీ. మన ట్రైన్ ఇక్కడ కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ మీ అందరికీ విజయవాడ స్టేషన్ కోడ్ తెలిసే ఉంటుంది, బీసీ అంటే, అందుకే చెప్పలేదు. సో ఖమ్మం స్టేషన్ కోడ్ వచ్చేసరికి కేఎంటీ. ఇక్కడ కేవలం ట్రైన్కి 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. మనం ఖమ్మంకి ఆల్మోస్ట్ 45 మినిట్స్ డిలేతో వచ్చాము. రైట్ టైం వచ్చేసరికి 3:23కి అయితే మనం 4:42కి అట్లా వచ్చాము. సో ఆల్మోస్ట్ ఒక 25 to 30 మినిట్స్ డిలే ఉంది ఖమ్మంలో. సో ఖమ్మంలో మీకు ఫుడ్, వాటర్ వీటన్నిటికీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, తీసేసుకోవచ్చు ఖమ్మంలో కూడా మీరు. అండ్ ఈ ట్రైన్కి క్రౌడ్ అనేది బాగానే పుల్ అవుతున్నారు, మీరు చూడొచ్చు. క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. సో ఖమ్మంలో 1 మినిట్ స్టాప్ తర్వాత మనం అనేది బయలుదేరిపోయాము. ఖమ్మం తర్వాత మన ట్రైన్ మళ్ళీ ఆగేది మహబూబాబాద్, వరంగల్, కాజీపేటలోనే. సో అదని మనం అనేది నెక్స్ట్ మహబూబాబాద్లో కలుద్దాము. బాయ్ బాయ్ ఖమ్మం, మళ్ళీ తొందరలోనే కలుద్దాం. ఈ ట్రైన్ కోచ్ పొజిషన్స్ వచ్చేసరికి మీకు చెప్తానండి, కోచ్ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయనేది కూడా. సో ఈ ట్రైన్కి వచ్చేసరికి ఫ్రంట్ 2 జనరల్, బ్యాక్ 2 జనరల్ ఎస్ఎల్ఆర్తో కలిపి, తర్వాత S1 to S13 స్లీపర్ కోచెస్, తర్వాత B1, B2, B3 అంటూ B5 దాకా థర్డ్ ఏసీ, ఒక 2 టైర్ అండ్ ఒక డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కోచ్ అన్నది ఉంది. సో ఓవరాల్గా ఈ ట్రైన్ వచ్చేసరికి 24 కంపార్ట్మెంట్స్తో రన్ అవుతుంది. దాంట్లో మొత్తం 4 జనరల్స్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 జనరల్స్, 2 ఎస్ఎల్ఆర్స్, స్లీపర్స్ 13, థర్డ్ ఏసీ 5, సెకండ్ ఏసీ 1, ఫస్ట్ ఏసీ 1. సో మనం అన్నది డోర్నకల్ జంక్షన్కి రీచ్ అయిపోయాము. సో డోర్నకల్ జంక్షన్ దగ్గర మన ట్రైన్ స్లో అయింది, అవుటర్లో ఉన్నాము. డోర్నకల్ జంక్షన్ నుంచి మనం అన్నది స్కిప్ అయిపోయి టువర్డ్స్ మహబూబాబాద్ అటువైపు వెళ్ళిపోతాము. సో డోర్నకల్లో మన ట్రైన్ జనరల్గా అయితే ఆగదు. సో అదిగంటే డోర్నకల్ జంక్షన్ నుంచి మనం స్కిప్ అవుతూ వెళ్ళిపోతున్నాము. సో అవతల పక్క మనకి సికింద్రాబాద్, గుంటూరు, గోల్కొండ ఎక్స్ప్రెస్తో క్రాసింగ్ జరుగుతుంది. ఈ బ్లాగ్ కూడా నేను చేశాను. గుంటూరు నుంచి సికింద్రాబాద్ దాకా ఈ ట్రైన్లో ఖచ్చితంగా చూడండి, మన ఛానల్లో ఉంది. ట్రైన్ జర్నీ కూడా బాగుంటుంది. ఇది ఒక పెద్ద ట్రైన్, గొప్ప ట్రైన్ అని చెప్పాలా, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, గోల్కొండ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. ఆ బ్లాగ్ కూడా ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. సో డోర్నకల్ జంక్షన్ మనం స్కిప్ చేసి టువర్డ్స్ మహబూబాబాద్ వెళ్ళిపోతున్నాము. సో మనం మహబూబాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి రీచ్ అయిపోయాము. ప్లాట్ఫామ్ అటు సైడ్ ఉంది, నేను ఇటు పక్క చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ 2 గూడ్స్ అవతల పక్క నుంచి వందే భారత్ అనేది అట్లా వెళ్ళిపోయిందండి, మనకి చూపించలేకపోయాను. సో మహబూబాబాద్లో కూడా మన ట్రైన్కి 1 మినిట్ స్టాప్ ఉండే. అండ్ మహబూబాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి మీకు ఒక విషయం చెప్తాను, MABD మహబూబాబాద్ స్టేషన్ కోడ్. సో మహబూబాబాద్ దాటిన తర్వాత మనం అనేది వరంగల్ వైపు వెళ్తున్నాం, టువర్డ్స్ వరంగల్. సో ఈవినింగ్ వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్ అంతా కూడా. సో మనం అన్నది వరంగల్కి రీచ్ అయిపోతున్నాము. వరంగల్ స్టేషన్ కోడ్ WL. సికింద్రాబాద్ దానాపూర్ స్పెషల్ అటు వరంగల్ స్టేషన్. వరంగల్లో మన ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. 2 మినిట్స్ స్టాప్ తర్వాత మనం వరంగల్ నుంచి బయలుదేరిపోతాము.
వరంగల్ నుంచి బయలుదేరిపోయిన తర్వాత మనం టువర్డ్స్ కాజీపేట దాటిన తర్వాత సికింద్రాబాద్. అదేదో డిఎంయూ, ఏదో డిఎంయూ కూడా కాదు, ఏదో షంటింగ్కి వెళ్ళే ట్రైన్. సో ఎంతమంది ఈ వ్లాగ్ వరంగల్ కాజీపేట నుంచి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా స్పెషల్గా నేను ట్రైన్ జర్నీస్ చేయాలనుకుంటే కనుక కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ అవి కూడా నేను చూసి ముందు చేయడానికి ప్లాన్ చేస్తాను. సో మనం నైట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఏం చూపించట్లేదు. అండ్ ఈ రూట్ మీకు ఆల్రెడీ చాలాసార్లు నేను చూపించాను కాబట్టి ఎక్కువ చూపించకుండా స్కిప్ చేసుకుంటూ వస్తున్నాను యాక్చువల్లీ. సో మనం అన్నది ఆల్మోస్ట్ టువర్డ్స్ సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్నాము, వెళ్ళిపోతున్నాము కూడా. సో నైట్ చీకటి అయిపోయింది, అదే చూపించడం కూడా ఏమి ఉండదు మీకు. ఓవరాల్గా ఈ ట్రైన్ జర్నీ అయితే బాగానే ఉంది. నేనైతే ఈ ట్రైన్కు మంచి రేటింగ్స్ ఇస్తాను. కాకపోతే ఏంటంటే మనకి ఫుడ్ వాటర్ పరంగా ఇబ్బంది ఉంటుంది. అదైతే మీరు ముందే ప్రీ ప్లాన్డ్గా మౌలాలి స్టేషన్ని మనం స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో మౌలాలి తర్వాత లాలాగూడ తర్వాత సికింద్రాబాద్. సో ట్రైన్ అనేది డిలే అనేది చాలా కవర్ చేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక 25 to 30 minutes డిలే మాత్రమే ఉంది. డిలే అనేది బాగా పుల్ చేసుకుంటూ వచ్చాడు. ట్రైన్ కూడా పంక్చువాలిటీ పరంగా అంటే కొద్దిగా అటు ఇటు ఉంటుంది, బట్ ఓవరాల్గా జర్నీ అయితే బాగుంది, కంఫర్ట్గానే ఉంది అని నేను మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా ఇంకా నాగర్సోల్ అనేది తిరుపతికి చాలా తిరుపతి అంటున్నాను, సారీ అండి, నాగర్సోల్ అనేది షిరిడీకి చాలా దగ్గర. సో ఎవరైనా షిరిడీకి వెళ్దాం అనుకుంటే కూడా ఈ ట్రైన్లో నాగర్సోల్ దగ్గర దిగి అక్కడ నుంచి మీకు క్యాబ్స్, బస్సెస్ బోలెను ఉంటాయి. జస్ట్ 100 to 200 రూపీస్లో మీరు షిరిడీకి వెళ్ళిపోవచ్చు. సో షిరిడీకి వెళ్ళేటప్పుడు కూడా ఈ ట్రైన్ బుక్ చేసుకుంటే మీకు కూడా ఈజీగానే ఉంటుంది నాగర్సోల్లో దిగి వెళ్ళిపోవటానికి. వ్యాప్ 7 సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ మనకి క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, మన ట్రైన్ వచ్చేసరికి లింగంపల్లి నర్సాపూర్, అదే నర్సాపూర్ లింగంపూర్తో ర్యాక్ షేర్ అవుతుంది. మనం ఆల్మోస్ట్ సికింద్రాబాద్ అవుటర్లో ఉన్నాం. అది కోచ్ మెయింటెనెన్స్ షంటింగ్ యార్డ్. సో అది వచ్చేసరికి సికింద్రాబాద్ విశాఖపట్నం ఏసీ సూపర్ ఫాస్ట్ స్పెషల్ ఎక్స్ప్రెస్ షంటింగ్లో తీసుకెళ్ళి ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్తున్నారు. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త బ్లాగ్తో మళ్ళీ కలుగుతాం. అంటే బాయ్.